ఇప్పుడు ఆమె హంగ్రీగా ఉండాలి, ఈరోజు రాత్రి ఆమెకు తినడానికి ఏమీ లేదు అని చెప్పేసి అడగడం జరిగింది. ఫ్రమ్ 7th paragraph here we have another annotation given to us. ఈ పారాగ్రాఫ్ అర్థమైనట్టయితే మనము అన్నోటేషన్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ మూమెంట్ ఆఫ్ షేమ్, ఆ మూమెంట్లో హౌ డిడ్ హీ ఫీల్? షేమ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అతను షేమ్ అనిపిస్తుంది, మదర్కి లేకుండా నేను తినేసిన అన్న విషయం తెలిసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? షేమ్ అనిపిస్తుంది. ఆఫ్ హార్ట్ బ్రేక్ ఫర్ మై బిలవ్డ్ మదర్, నేను ఎంత ప్రేమించేటువంటి మా మదర్ని చూస్తే నాకు హృదయం తరుక్కపోయింది. Who looked frail? Frail means weak. Who was frail? His mother was frail. Yet was the toughest woman I knew, broke my heart. Seems to be like she is frail, but she was the toughest woman he knew. Because of she broke my heart. ఆమె చూడడానికి ఫ్రెయిల్గా ఉంటుంది, వీక్గా ఉంటుంది, కానీ చాలా టఫెస్ట్ ఉమెన్. ఎంత టఫెస్ట్ అంటే షీ కెన్ బ్రేక్ మై హార్ట్ అని చెప్పేసి అన్నాడు. ఏ విధంగా బ్రేక్ చేసింది? తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని తనకిచ్చి, తనకు తినాల్సిన ఆహారాన్ని తన యొక్క కుమారుడికి ఇచ్చి తన యొక్క హృదయాన్ని బ్రేక్ చేసింది. ఐ క్రైడ్ టు మై సెల్ఫ్, టూ మోడిఫైడ్, ఫెల్ట్ అషేమ్ టు షో. మోడిఫైడ్ మీన్స్ షేమ్, feeling shy, to show my face to anyone, and it was only after a few days that I could bring myself to look her in the face again. మళ్ళీ తన ఫేస్ చూడడానికి నాకు కొన్ని రోజులు పట్టింది, ఎందుకంటే I felt myself ashamed. Why did he feel ashamed? Because of he had eaten without leaving for her any chapatis. What a lesson that I was for me to never forget and needs of those around me. Her love drove her to share her food with me without a second thought. And after my brother showed me the truth, I could never again eat without making sure there was enough to go around, especially for my mother and grandmother. Who showed the truth? His brother showed him the truth. What was the truth? As there was nothing to eat for her mother and especially. Here ఏమని చేసింది? She had shared her own food to her son without a second thought. మనమైతే మన బ్రెడ్ మన సిబ్లింగ్స్కి ఇస్తామని మన బ్రదర్కో సిస్టర్కో 2 పీసెస్ ఆఫ్ చేసి ఇస్తే అందులో కొద్దిగా అటు పోయింది అనుకో, అక్కడ గొడవ అవుతుంది. కానీ వాళ్ళ మదర్ ఏం చేసింది? వాళ్ళ కొడుకు తింటున్నాడు అని చెప్పేసి కంప్లీట్గా సెకండ్ థాట్ లేకుండా తనకి ఇవ్వడం జరిగింది. అది జరిగిన వెంటనే అతడు ఎలా ఫీల్ అయ్యాడో ఆ విషయం తెలిసింది. ఏ విధంగా తెలిసింది? తన యొక్క బ్రదర్ ద్వారా తెలిసింది. అది తెలుసుకున్నటువంటి తను ఎలా ఫీల్ అయ్యాడో, హీ ఫెల్ట్ హిమ్సెల్ఫ్ మోటిఫైడ్, తనకు తానుగా షేమ్గా ఫీల్ అయ్యాడు. అండ్ హీ కుడ్ నాట్ షో హిస్ ఫేస్ అండ్ హీ కుడ్ నాట్ సీ ఇన్ ద ఫేస్ ఆఫ్ హిజ్ మదర్ ఫర్ సమ్ డేస్. కొన్ని రోజుల వరకు తన యొక్క మదర్ యొక్క ఫేస్ను చూడడానికి కూడా మనసు ఒప్పుకోలేదు. దిస్ ఈస్ ద paragraph you may be given as annotation. I left home fairly early in life as I wanted to pursue my studies in a different larger town. As a result, I could not remain my mother's little boy for too long, unlike many of my friends. But her generosity and caring spirit stayed in my heart always. But ఎంతో కాలం నేను తనతో గడపలేకపోయాను, ఎందుకంటే నేను ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం వేరే టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను మా యొక్క మదర్ని చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. మా యొక్క ఫ్రెండ్స్ ఏ విధంగా తన యొక్క పేరెంట్స్తో ఉన్నారో నేను మా యొక్క మదర్తోనే అంతకాలం ఉండలేకపోయాను. కానీ బట్ హర్ జనరాసిటీ అండ్ కేరింగ్ స్పిరిట్ స్టేడ్ ఇన్ మై హార్ట్ ఆల్వేస్. కానీ ఆమె యొక్క విల్లింగ్ టు డొనేట్, ఆమెకు ఏదైతే డొనేట్ చేయాలనేటువంటి ఆసక్తి ఉంటుందో, ఏదైతే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుందో, ఆ కేరింగ్ అనేటువంటిది, ఆమె యొక్క ఆలోచన అనేది నాలోనే ఉండిపోయింది. అగైన్ డ్యూరింగ్ World War II years when I was about 8 years old, I took the job of a newspaper delivery boy. My day began well
before dawn. Before dawn means before sunrise. When I had to go for my tuitions, he used to go for the tuitions, my Quran classes, do my newspaper rounds, go to school, and then return home well into the evenings. When I had to study for the next day, ఇక్కడ చూడండి, what he used to do, he used to do 4 things in the early morning. Before sunrise he used to get up and he had to go for the tuitions first, next Quran classes, next newspaper rounds, and then he goes to school. ఇవన్నీ చేయాలి అంటే తనకు హెల్ప్ఫుల్గా ఉండాలి కదా. సో హౌ హిజ్ మదర్ వాజ్, ఇన్ ఆల్ దీస్ మై మదర్ స్టూడ్ బై మీ లైక్ ఏ రాక్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. By him, his mother stood beside him like a rock. Early in the morning, she would wake up well before me. నాకన్నా ముందుగా నిద్రలేసేది. Get the water ready for my bath and then call me. నా కోసం వేడి నీళ్ళు పెట్టి, then she used to wake me up. తర్వాత నన్ను లేసేది, అంటే నాకన్నా ముందుగా తను నిద్ర మేల్కొనేది. My mother saw me off and would be waiting for me to come back an hour or 2 later. మా మదర్ నా కోసం వెయిటింగ్ చేస్తూ, నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించిన తర్వాత 1 hour 2 hours అయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తారో అని చెప్పేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉండేది. When I would have to go with my father to the Arabic school for my holy Quran lessons, ఖురాన్ లెసన్స్ నేర్చుకోవడానికి మా ఫాదర్తో వెళ్ళేటువంటి వాడిని. As I went from place to place during the day time, ఇదంతా డే టైం లోపల నేను ఇవన్నీ కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేసేటువంటి వాడిని. హీ యూజ్ టు గో టు ట్యూషన్స్ అండ్ ఖురాన్ క్లాసెస్, దెన్ ఆఫ్టర్ న్యూస్పేపర్ రౌండ్స్ మీన్స్ హీ యూజ్ టు సెల్ ద న్యూస్ పేపర్స్ వేసేవాడని నేర్చుకున్నాం కదా, విన్నాం కదా మనం కొన్ని స్టోరీస్ లోపల అతనికి సంబంధించినవి అది. అండ్ ఫైనల్లీ హీ యూజ్ టు గో టు స్కూల్. ఇవన్నీ చేసేటువంటి వాడు. All I had time for were the meals that would be laid out for me promptly. మరి ఇతడు టైంకు ఆహారం అందరూ తినేటువంటి టైంకి అతడు ఉన్నాడు కదా, అయినప్పటికీ కూడా తనకు రావాల్సినటువంటి ఆహార పదార్థాన్ని తన కోసం పక్కకు పెట్టేది వాళ్ళ యొక్క మదర్. ఐ న్యూ దట్ మెనీ టైమ్స్ మై మదర్ రెడ్యూస్డ్ మీన్స్ తగ్గించుకున్నది. ఏం తగ్గించుకున్నది? తనకు రావాల్సిన ఆహారాన్ని తను తగ్గించుకున్నది. హర్ ఓన్ షేర్ టు సో దాట్ ఐ కుడ్ హ్యావ్ ఇనఫ్. ఎందుకు తగ్గించుకున్నది? మరి ఆమెకు తగ్గినటువంటి ఆహారాన్ని ఎవరికి పెట్టేది? అబ్దుల్ కలాంకే పెట్టేది. ఎందుకు? అలా తిరిగి చాలా పనులు చేసుకొని వస్తాడు కాబట్టి తనకు ఆహారం సరిపోదు అని చెప్పేసి తనకు రావాల్సినటువంటి ఆహారాన్ని తన యొక్క కుమారుడికి పెట్టేది. సో ఈ విషయం తనకు తెలుసు. సో ఒకానొక సందర్భంలో వెన్ ఐ వన్స్ క్వశ్చన్డ్ హర్, వాట్ డిడ్ హీ క్వశ్చన్? ఏం క్వశ్చన్ చేశాడు? నువ్వు నాకు ఫుడ్, నీకు వచ్చేటువంటి ఫుడ్, నీకు రావాల్సిన ఫుడ్ నాకెందుకు పెట్టావు మమ్మీ అని చెప్పేసి అడిగితే షీ ఓన్లీ స్మైల్డ్ అండ్ సెడ్, ఇలా నవ్వుతూ చెప్పింది, యు ఆర్ ఏ గ్రోయింగ్ చైల్డ్, యూ హ్యావ్ సో మచ్ టు డూ ఆల్ త్రూ ద డే. నువ్వు చాలా పెరిగేటువంటి అబ్బాయివి, నువ్వు చాలా పనులు చేస్తావు కదా, అవన్నీ చేయాలంటే నీకు ఎనర్జీ కావాలి కదా, కాబట్టి నువ్వు ఏం పర్లేదు ఆహారం తీసుకో అని చెప్పేది. You are a growing child, you have so much to do all through the day. This is what mothers look out for. Don't worry about me. నా గురించి పట్టించుకోకు నాయనా అని చెప్పేసి చెప్పేది. In the evenings when I returned home hungry and tired, ఎప్పుడైతే ఇవన్నీ పనులు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తానో అప్పుడు whenever come back hungryly, ఆకలితోనే టైర్డ్నెస్తో వస్తానో, she would again help me clean up and prepare for the నెక్స్ట్ డే. అప్పుడు మళ్ళీ నన్ను ఈవినింగ్ కూడా నాకు కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ నెక్స్ట్ డే కోసం నన్ను సిద్ధంగా చేసేటువంటిది. అమంగ్ ఆల్ మై సిబ్లింగ్స్ ఐ వాజ్ ఆల్వేస్ గివెన్ ప్రియారిటీ ఇన్ టేకింగ్ ప్లేస్ బై హర్. ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నా కూడా నాకు ప్రియారిటీ ఇచ్చేటువంటిది. మా మదర్ పక్కన పడుకునేటువంటి అవకాశం మాత్రము నాదే. ఐ రిమెంబర్ ఐ ఫెల్ అస్లీప్ విత్ మై హెడ్ ఇన్ హర్ ల్యాప్. ఒకనొక సందర్భం లోపల నేను ఇలా నిద్రించాను. ఎక్కడ? బై కీపింగ్ మై హెడ్ ఇన్ హర్ ల్యాప్, తను ఒళ్ళో పెట్టుకొని పడుకున్నాను. షీ సాట్ క్వయట్లీ, నిశ్శబ్దంగా కూర్చుంది. హర్ హ్యాండ్స్ సాఫ్ట్లీ కరెసింగ్ మై హెయిర్ అండ్ చీక్స్. షీ వాజ్ కరెసింగ్ విత్ హర్ హ్యాండ్స్. హౌ వాజ్ షీ కరెసింగ్? సాఫ్ట్లీ మై హెయిర్ అండ్ చీక్స్, నా యొక్క చీక్స్ని హెయిర్ని నిమురుతుంది, ఇలా అంటుంది.
her touch the most precious balm for my tiredness. ఇవన్నీ పనులు చేసి వస్తున్నాడు కదా, అవన్నిటికీ ఆ పనులన్నిటికీ కూడా కష్టపడేటువంటి దానికి ఆ టైర్డ్నెస్కి అంతా కూడా ఒక బామ్ లాగా పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఆమె యొక్క టచ్ అనేటువంటిది అతనికి. అన్నోన్ టు మీ, నాకు తెలియకుండానే, ఫ్రమ్ సమ్వేర్, ఎక్కడ నుండో, డీప్ విత్ ఇన్, టీయర్స్ స్ప్రాంగ్ అప్ ఇన్ మై హార్ట్. బిఫోర్ ఐ కుడ్ స్టాప్ దెమ్ దే స్టార్టెడ్ ఫ్లోయింగ్ డౌన్. ఏమో నాకు తెలియదు, ఆమె అలా కరెసింగ్ చేస్తూ ఉంటే నాకున్నటువంటి టైట్నెస్ పోయింది, ప్లస్ అలా కరెస్ చేస్తుంటే నేను ఆమె ఒళ్ళో పడుకొని అలానే కన్నీళ్ళు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. అవి ఎక్కడి నుండి వచ్చాయి కూడా నాకు తెలియదు, ఎక్కడో హృదయ లోతులో నుండి వస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు కిందికి ఇలా కారిపోతూ ఉన్నాయి నా కళ్ళ నుండి. మై ఐస్ వర్ స్టిల్ క్లోజ్డ్, ఇంకా కళ్ళు మూసుకొనే ఉన్నాను కానీ కన్నీళ్ళు అలానే వస్తున్నాయి. యెట్ ద టీయర్స్ ర్యాన్, ఆ కన్నీళ్ళు అనేటువంటివి ఇలా కిందికి వస్తూనే ఉన్నాయి. దే డ్రాప్డ్ ఆన్ టు మై ఫోల్డెడ్ నీస్ అండ్ సీప్డ్ ఇన్ టు మై మదర్స్ సారీ. అలా కన్నీళ్ళు పెడతా ఉంటే నా నీస్లో నుండి, తన యొక్క ఒళ్ళో ఉన్నటువంటి సారీలో నుండి, తన మీద ఒళ్ళో పడుకున్నాను కదా ఆ సారీలో నుండి కిందికి వెళ్తూ ఉన్నాయి. బట్ షీ డిడ్ నాట్ స్టాప్ హర్ కరెసెస్, కానీ ఆమె నిమరడం అనేటువంటిది నా చీక్స్ని, నా యొక్క హెడ్ని నిమరడం అనేటువంటిది ఆపలేదు. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ గివింగ్ రైజ్ టు దోస్ టీయర్స్, ఆ టీయర్స్ ఎందుకు వస్తున్నాయి అనే విషయం ఆమెకు మాత్రం అర్థమైంది. అందుకే ఆమె కరెస్ చేయడం మాత్రం ఆపలేదు. మరి ఎందుకు టీయర్స్ వస్తూ ఉన్నాయి అంటే, హీ వాజ్ థింకింగ్ ఆఫ్ హిజ్ మదర్, హౌ బ్రేవ్ అండ్ కేరింగ్ అండ్ జెనరస్ అనేటువంటి ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళ మదర్ గురించి ఆలోచిస్తూ ఉంటే అతడికి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ కన్నీళ్ళు ఎలా వస్తున్నాయి అంట, ద ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఆఫ్ ఎ బాయ్ సడన్లీ ట్రయింగ్ టు బి ఏ మ్యాన్. ఇన్ని రోజులు చిన్నగా ఉన్నటువంటి అబ్బాయి ఇప్పుడు ఏమవుతున్నాడు, సడన్లీ ట్రయింగ్ టు బి ఏ మ్యాన్. హియర్ మ్యాన్ మీన్స్ నోన్ పర్సన్, అండర్స్టాండింగ్ సంథింగ్. ఇన్ని రోజులు అబ్బాయి, చిన్న అబ్బాయి కాబట్టి అర్థం చేసుకోవాలి. బట్ హియర్ ఒక జ్ఞానం వస్తున్నటువంటి అబ్బాయిగా తను గుర్తించడం జరుగుతుంది. అందుకే ఆమె కరెస్ చేయడం అనేటువంటిది ఆపలేదు. హర్ ఫింగర్స్ ర్యాన్ టెండర్లీ స్మూత్లీ, నిదానంగా నిమురుతుంది. త్రూ మై హెయిర్ కంఫర్టింగ్ సూదింగ్ అండ్ అండర్స్టాండింగ్, నా యొక్క వెంట్రుకల నుండి ఫింగర్స్ అనేటువంటి టెండర్లీగా, నిదానంగా, స్మూత్గా, కంఫర్ట్గా సూదింగ్ చేస్తూ ఉన్నది, నిమురుతూ ఉన్నది. అండ్ అండర్స్టాండింగ్, ఆ కన్నీళ్ళకి అర్థమేదో అర్థం చేసుకుంటూ నా యొక్క వెంట్రుకలని, చీక్స్ని నిమురుతూనే ఉండిపోయింది మా యొక్క మదర్. దిస్ సింపుల్ లేడీ, born and raised in a small southern Indian town, was perhaps like many other women mothers in our land and beyond. She did not step out of the house and take part in the affairs of the town. Actually she raised in a small southern Indian town, Tamil Nadu kadandi, was perhaps like many other women mothers in our land and beyond. దాదాపుగా మన మదర్స్ అందరూ కూడా ఇలానే పెరుగుతూ ఉంటారు, అలానే తను కూడా పెరగడం జరిగింది. అందరూ ఎవరైతే తన యొక్క ఫ్యామిలీకి ప్రియారిటీ ఇస్తారో అలానే తను కూడా తన యొక్క ఫ్యామిలీకి ప్రియారిటీని కూడా జరిగింది. షీ డిడ్ నాట్ మేక్ ఎ కెరియర్ ఇన్ ద వే వీ థింక్ ఆఫ్ ఇట్ నవేడేస్. ఈ రోజుల్లో ఎవరి కెరియర్ వాళ్ళది, భర్త కెరియర్ భర్తది, భార్య కెరియర్ భార్యది ఇలా అనుకుంటున్నారు. కానీ ఆమె కెరియర్ గురించి ఆమె ఎప్పుడు కూడా ఆలోచించలేదు. హర్ రెల్మ్ ఆఫ్ వర్క్, రెల్మ్ మీన్స్ హియర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. స్పియర్ అంటే ఆమెకున్నటువంటి పరిధి, ఆమె పరిధి ఏంటిది, హర్ రెల్మ్ ఆఫ్ వర్క్ రిమైన్డ్ ద హోమ్ అండ్ ద ఫ్యామిలీ. ఆమె ఏమనుకునేది, తన యొక్క పరిధి ఏమనుకున్నది, హర్ రెల్మ్ ఆఫ్ వర్క్ రిమైన్డ్ ద హోమ్ అండ్ ద ఫ్యామిలీ. తన పరిధి అనేది ఆమె యొక్క ఇల్లు మరియు ఫ్యామిలీ మాత్రమే అనుకుంది. తన సర్వస్వం ఫ్యామిలీని అనుకుంది, ఇల్లు అనుకుంది. ఎట్ విదిన్ దట్ షీ సర్వ్డ్ ఎవ్రీ వన్ అండ్ గాడ్ విత్ అట్మోస్ట్ డివోషన్. అందుకే షీ సర్వ్డ్, ఎవరికి సర్వ్ చేసింది, ఎవ్రీ వన్ హూ కమ్స్ టు హర్ ఫ్యామిలీ యాజ్ రిలేటివ్స్ ఆర్ గెస్ట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి ఒక్కరికి సర్వ్ చేసింది. అండ్ గాడ్, నాట్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్, దేవుడిని కూడా చాలా ప్రార్థించేటువంటి, విత్ అట్మోస్ట్ డివోషన్, చాలా మంచి ప్రియారిటీ ఇచ్చుకుంటూ ఎక్కువ ప్రియారిటీ డివోషన్కి ఇచ్చేటువంటి. సెల్ఫ్లెస్నెస్ అబౌట్ హర్ మదర్, ఆమె యొక్క మదర్ గురించి తను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మళ్ళీ ఒకసారి చూడండి.
She was within that she served everyone and God. She served everyone and God with the utmost devotion. చాలా డివోషనల్గా ప్రతి ఒక్కరికి సర్వీస్ చేసేది, మనుషులకి కానీ దేవుడికి కానీ సర్వీస్ చేసేది. సెల్ఫ్లెస్నెస్, ఆమెకు సెల్ఫిష్ అనేటువంటిది లేదు, చాలా సెల్ఫ్లెస్నెస్గా అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉండేటువంటిది. అండ్ పయటీ మీన్స్ హియర్ డివోషన్ టువర్డ్స్ గాడ్. షీ సర్వ్డ్ ఎవ్రీవన్, గాడ్ అండ్ అట్మోస్ట్ డివోషన్, ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరిని ప్లస్ దేవుణ్ణి ఎక్కువ డివోషనల్గా చూసుకునేది. స్వార్థం అనేటువంటిది లేదు, నిస్వార్థపూరితమైనటువంటిది. భక్తురాలు, పయటీ, చాలా డివోషనల్గా ఉండేది. ఇట్ ఈస్ దిస్ లెసన్ దట్ ఐ హ్యావ్ క్యారీడ్ ఫ్రమ్ హర్ లైఫ్. ఇక్కడ వాళ్ళ యొక్క మదర్ నుండి ఏపీజే అబ్దుల్ కలాం గారు స్వీకరించినటువంటి విషయాలు ఏంటి, వాళ్ళ యొక్క మదర్ నుండి తనకు వచ్చినటువంటివి. వాట్ వర్ ద థింగ్స్ అడాప్టెడ్ ఫ్రమ్ హిస్ మదర్ వాజ్ డివోషన్, selflessness, piety. These are the important words to remember. What are the characteristics of her mother, his mother, and he had adopted from her? What are they? Utmost devotion, selflessness, and piety. That does not matter how large or small your sphere of activity is. మీ యొక్క పరిధి చిన్నదా పెద్దదా అనేటువంటిది అవసరం లేదండి. వాట్ కౌంట్స్ ఫైనలీ ఈజ్ ద కమిట్మెంట్. అది మీరు గీసుకున్నటువంటి పరిధి చిన్నదా పెద్దదా అది కాదు, కానీ నువ్వు చేసేటువంటి పని ఎంత సమర్థవంతంగా ఉన్నదనేది ఇంపార్టెంట్. యు బ్రింగ్ టు ద జాబ్ దట్ హ్యాస్ బీన్ ఆర్డైన్డ్ ఫర్ యూ ఇన్ దిస్ లైఫ్. ఆర్డైన్డ్ మీన్స్ ఆర్డర్డ్, కమిటెడ్ ఫర్ యూ ఇన్ దిస్ లైఫ్. ఈ లైఫ్లో నీకు ఏదైతే ఆర్డర్ ఉందో, ఏదైతే చేయాల్సిన పని ఉందో ఆ పనిని చేయడమే నీ యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఆమె యొక్క ఉద్దేశం. అందుకే ఆమె తన ఇల్లునే సర్వస్వంగా భావించడం జరిగింది. ఏ పని చేసినామో మనం చేసేటువంటి పని చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్ కాదు, చేసేదానినే ఆర్డైన్డ్గా ఆర్డర్గా భావించి చేయాలి మన యొక్క లైఫ్ని. My father lived to the age of 1 or 2. When he passed away, he left behind a family that included 15 grandchildren. His father died at the age of 1 or 2. తన యొక్క ఫాదర్ 1 or 2 అంటే 102 సంవత్సరాలు బ్రతికాడు, 102 సంవత్సరాలకు చనిపోవడం జరిగింది. అతను చనిపోయే సమయానికి తన యొక్క ఫ్యామిలీ లోపల 15 మెంబర్స్ ఆఫ్ గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. హీఈస్ పాసింగ్ అవే అఫెక్టెడ్ మీ డీప్లీ. తను చనిపోవడం నాకు చాలా ప్రభావం, నా జీవితం పైన చాలా ప్రభావం చూపించింది. ఐ కేమ్ హోమ్ ఫ్రమ్ మై వర్క్ ఎట్ తుంబా. వెన్ ఎవర్ హీస్ ఫాదర్ died, he was working at Tumba. This is the place where he was working at the time his father died. And sat by my mother పక్క పంట కూర్చున్నాను. మై ఫాదర్ చనిపోయిందని తెలిసి వెంటనే తుంబా నుండి నేను వచ్చి మా మదర్ పక్క పంట కూర్చున్నాను. సాట్ బిసైడ్ మై మదర్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలం చాలాసేపు కూర్చున్నాను. ఫర్ ఎ లాంగ్ టైం. వెన్ ఐ హ్యాడ్ టు లీవ్, నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిన కానీ షీ బ్లెస్డ్ మీ ఇన్ ఎ చోక్డ్ వాయిస్ అప్పుడు ఏడ్చి బాధపడి ఉంటుంది కాబట్టి వాయిస్ క్లియర్గా ఉండదు కాబట్టి చోకుడు వాయిస్తోని, బొంగురు గొంతుతో అంటాం కదా, చోకుడు వాయిస్తోని నన్ను బ్లెస్ చేసింది వెళ్ళమని చెప్పేసి. ఐ వాజ్ ఇన్ ద థిక్ ఆఫ్ బిల్డింగ్ ద SLV-3 రాకెట్. ఆ టైంలో ఐ వాజ్ ఇన్ ద థిక్ ఆఫ్ ఇట్ ఈస్ అన్ ఈడియం. ఇన్ ద థిక్ ఆఫ్ మీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెరీ బిజీ వర్క్. చాలా బిజీ వర్క్లో ఉన్నాను. ఎక్కడ? తుంబాలో. సైంటిస్ట్ కదండి అతను. సో బిజీగా ఉన్న విషయం తనకు తెలిసి నన్ను బ్లెస్ చేసింది. ఉండమని చెప్పలేదు. ఎందుకంటే ఉండమని ఎందుకు చెప్పలేదు అంటున్నారు ఇక్కడ. మామూలుగా ఎవరైనా ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నట్టయితే మనం బయటికి వెళ్తామని అని వెళ్ళకూడదు పనికి కానీ ఎక్కడికి కానీ. కానీ అది అక్కడ ఉండడం, తను అక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మదర్ అర్థం చేసుకొని తను ఉండమని ఒక మాట కూడా అనకుండానే బ్లెస్ చేసి పంపించడం జరిగింది. ఎందుకంటే హీ వాజ్ వర్కింగ్ విత్ ద SLV-3 rocket at the time, and work beckoned me. She never once asked me to stay back. ఉండమని ఒక్క మాట కూడా అనలేదు. షుడ్ ఐ హ్యావ్ డన్ సో. అలా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. ఏమని? షుడ్ ఐ హ్యావ్ డన్ సో. ఆ విధంగా చేయాల్సి ఉండేది. అంటే మన నాన్న చనిపోయాడు కదా, మరి SLV-3 వర్క్ ఉంది అని చెప్పేసి నేను పనిని పక్కన పెట్టేసి నేను మా నాన్న చనిపోయాడని అక్కడ ఉండాల్సి ఉండేనా? Should I not have been so preoccupied with my work and instead
spent time with this old lady who I was never to see again. I have asked myself this and do not have an answer. My mother passed away soon after my father did. నేను మా మదర్ అడిగి ఉంటే అక్కడ ఉండాల్సి ఉండేనా, మా మదర్ కూడా అడగలేదు మరి ఉండాల్సి ఉండేనా అని చెప్పేసి మనల్ని మన ఒపీనియన్ అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది. పాపం తన ఫాదర్ చనిపోయినాక కొద్ది రోజుల్లోనే తన యొక్క మదర్ కూడా చనిపోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఇట్ వాజ్ పర్హాప్స్ ఫిట్టింగ్ దట్ షీ వుడ్ నాట్ లీవ్ అలోన్. ఎందుకంటే ఆమె ఒంటరిగా జీవించలేదు. ఒంటరిగా అంటే మరి అంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నా కూడా లైఫ్ పార్ట్నర్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే వితౌట్ ద మ్యాన్ హూ సైడ్ షీ హ్యాడ్ నెవర్ లెఫ్ట్ ఫర్ ఓవర్ 80 years. దాదాపు ఒక 80 సంవత్సరాలు ఎవరితోనైతే తను జీవించడం జరిగిందో, తను లేడు అని తెలిసిన తర్వాత తను ఒంటరిగా జీవించడం అనేది సంభవం కాకపోవచ్చు. అందుకే తను కూడా తొందరగా చనిపోయింది. మా ఫాదర్ చనిపోయిన వెంటనే చనిపోయింది. ఎందుకంటే 80 సంవత్సరాలు కలిసి జీవించారు ఎవరు, ఫాదర్ అండ్ మదర్. కాబట్టి ఫాదర్ చనిపోయిన వెంటనే ఆమె భరించలేక ఆమె కూడా తొందరగా చనిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఆఫ్టర్ ఐ రిసీవ్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ పాసింగ్ అవే, మదర్ కూడా చనిపోయింది. కానీ మదర్ అంటే ఇద్దరికి అటాచ్మెంట్ బాగా కదనని. యాజ్ ఐ మేడ్ మై వే టు రామేశ్వరం, మెమరీస్ ఆఫ్ హర్ అసీల్డ్ మీ. తనకు సంబంధించినటువంటి మదర్ చనిపోయిందని తెలియగానే రామేశ్వరంకు బయలుదేరడం జరిగింది. అప్పుడు రామేశ్వరంకి సంబంధించినటువంటి చాలా విషయాలు అతడికి గుర్తుకొచ్చి తన యొక్క మెదడుని తొలిచేస్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తన యొక్క మదర్ తన మీద చూపించినటువంటి అభిమానం, ప్రేమని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ద 2 people who had created me. Who are the 2 people here? Mother and father. Not just as their child but molded my thoughts and personality. కేవలం నన్ను ఒక జన్మనిచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, దే హ్యావ్ మౌల్డెడ్ మై థాట్స్ అండ్ పర్సనాలిటీ. నా యొక్క వ్యక్తిత్వాన్ని మలిచినటువంటి వాళ్ళు కేవలం జన్మనిచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్నే మలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు లేకుండా వర్ నౌ నో మోర్. ఇప్పుడు ఎవ్వరు కూడా నాకు అండగా లేరు. ఐ వుడ్ హ్యావ్ టు లీవ్ అవుట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ వితౌట్ దేర్ గైడెన్స్. ఇప్పుడు వాళ్ళ యొక్క గైడెన్స్ లేకుండానే నేను జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. But I knew one could not have lived long without the other and that is what comforted me. కానీ ఇక్కడ ఇద్దరు లేరు అనేటువంటి నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ ఇక్కడ ఇంకొకటి నాకు నేను కన్సోల్ చేసుకునేటువంటి విషయం ఏంటి అంటే ఒకరు లేకుండా ఒకరు ఉండడం అనేటువంటిది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మదర్ అనేటువంటిది 80 years ఫాదర్తో కలిసి ఉంది. సో తను ఉండడం అనేది కూడా సమంజసమైనది కాదు, వెళ్ళడమే సమంజసం అని చెప్పేసి అనుకోవడం జరిగింది. As returned to the mosque where I had learned to pray with my father. ఖురాన్ క్లాసెస్కి వెళ్ళేటువంటి కదా, ఆ మాస్క్ దగ్గరికి రాగానే the azan from the mosque once used to bring all of us together. Azan means ఆ ముస్లిమ్స్ చేస్తారు కదా ప్రేయర్, దాన్ని ఆజాన్ అంటారు. ఆజాన్ అనేటువంటి మాస్క్ దగ్గరికి వచ్చిన వెంటనే ఆజాన్ విని అవన్నీ ఒక్కసారి తనకు గుర్తుకు రావడం జరిగింది. చిన్నప్పటి నుండి ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోవడం జరిగింది, నెమరు వేసుకోవడం జరిగింది. అవర్ పేరెంట్స్ లీడింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద ప్రేయర్స్. నౌ ఇట్ ఈస్ అ స్వీట్ రిమైండర్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ ఆఫ్ పేరెంట్స్ లాస్ట్ టైం. కాలం గడిచిపోయింది కాబట్టి పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు గతించిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అవన్నీ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. ఆఫ్ ఎ మదర్ హూ అండర్స్టూడ్ హర్ బాయ్స్ డీపెస్ట్ ఫీలింగ్స్. ఏ మదర్ అయితే ఒక అబ్బాయి యొక్క తన యొక్క కుమారుడి యొక్క లోతుగా ఉండేటువంటి ఆలోచనలో ఉండేటువంటి ఫీలింగ్స్ని అర్థం చేసుకుందో, ఈవెన్ ఇఫ్ దే రిమైన్డ్ బెరీడ్ ఇన్ హిస్ హార్ట్. ఎవరైతే తనను అర్థం చేసుకోవడం జరిగిందో ఇప్పటికీ వారి యొక్క స్మృతులు అనేటువంటివి నా యొక్క గుండె లోతు లోపల పదిలంగా ఉన్నాయి. వర్డ్స్ గ్లోజరీలు ఇస్తారని చెప్పాను కదా, ఈ గ్లోజరీ అనేటువంటిది మీనింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మనకు 16th బిట్ లోపల మీనింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటిని క్లిప్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీనింగ్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఇవి అనోటేషన్స్. ఒక అనోటేషన్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు, దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మళ్ళీ నెక్స్ట్ తర్వాత వీడియోస్ లోపల. ఇక్కడ ఇది అనోటేషన్, ఇది 4 అనోటేషన్స్. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాటికి
క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్ ఇవ్వరు. ఇది ఈ లెసన్.